కొంతమంది ఆడవారు ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చాలా పెయిన్ వస్తుంది, అసలు నడవలేకపోతున్నాం మేడం, చాలా భయంకరంగా ఉంది అని వస్తారు. వాళ్ళకి యాక్చువల్గా చాలా మంది దాన్ని అదే తగ్గిపోతుందని మందులు వాడేసుకుంటా అదే తగ్గిపోతుంది అన్న విషయంతో అసలు చాలా మంది వదిలేస్తారు. కానీ కాంట్ బట్ సిచ్యువేషన్ అప్పుడు యూజువల్గా చాలా మంది ఈ విధంగా బాధతో వచ్చేవాళ్ళు యంగ్స్టర్సే అయి ఉంటారు. అంటే మంచి మామూలుగా మెన్స్ట్రువల్ ఏజ్లో ఒక 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఆడవాళ్ళకి చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్ అనేది. అసలు దీన్ని ఏమంటామంటే బ్యార్థోలిన్స్ సిస్ట్, తర్వాత అది యాబ్సెస్గా మారుతుంది. అది కొన్ని ఆర్గానిజమ్స్, అది ఎక్కడ ఉంటుంది, బ్యార్థోలిన్స్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, అది మామూలుగా మనకి ఒక గ్రంథి అనమాట. అవసరమైన పార్ట్ హైమెన్ దగ్గర పక్కనే ఒక చిన్న లేబియా మైనోరా, లేబియా మేజరా అనే 2 పార్ట్స్ ఉంటాయి ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ వెజినా దగ్గర. ఆ పార్ట్స్ లో లేబియం మేజర్స్ నుంచి లేబియం మైనస్ వరకు ఈ యొక్క గ్రంథి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. యాక్చువల్ గా ఈ గ్రంథి హైమెన్ కి లేబియం మైనస్ అనే పార్ట్ కి మధ్యలో చిన్నది ఒక 2 మిల్లీమీటర్ గ్లాండ్, అది జస్ట్ మ్యూకస్ సెక్రీషన్స్ కి వాటికి ఉపయోగపడుతుంది. సో ఇది ఒక్కొక్కసారి ఇన్ఫెక్ట్ అయ్యి దానిలో ఉన్న డక్ట్, ఆ యొక్క చిన్న గ్రంథికి చిన్న డక్ట్ లాగా, అంటే ఒక చిన్న పాసేజ్ ఉంటుంది. అవంతా కూడా ఒక్కొక్కసారి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ ఆ గ్లాండ్ ని మూసేస్తూ ఉంటాయి, ఆ యొక్క డక్ట్ ని మూసేస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఆ గ్లాండ్ వాసిపోతూ ఉంటుంది, సిస్ట్ కింద డెవలప్ అయ్యి నెమ్మదిగా పైకి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అక్కడ మంచిగా అంటే ఎగ్జామిన్ చేస్తే, లోపల పరీక్ష చేస్తే ఏమవుతుందంటే విపరీతమైన అంటే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. అంటే ఒక జిగ్ మరి మెరుస్తారు, ట్రాన్స్పరెంట్ గా ఒక వైట్ కలర్ లో పేల్ గా అలా ఉంటుంది అనమాట. దాన్ని ట్రాన్స్లూసెన్సీ అంటాం. ఒక్కోసారి ఆ సిస్ట్ ఎప్పటికప్పుడు ప్రతి మెన్సెస్ కి ముందు వస్తూ ఉంటుంది. చాలా మందిలో మెన్సెస్ కి ముందు ఆ సిస్ట్ బ్యార్థోలిన్ సిస్ట్ లేకపోతే బ్యార్థోలిన్ యాబ్సెస్, అంటే ఆ గ్రంథి ఉప్పుతూ ఉండడం, దానిలో నుంచి లోపలికి బాగా ఉబ్బేసేయడం, లోపలంతా కూడా గోనోకోకస్ కానీ, స్టెఫిలోకోకై లేకపోతే క్లెమిడియా కానీ, ఈకోలై కానీ, ఇలాంటివన్నీ ఆర్గానిజమ్స్ దీనికి కారణం అవుతాయి అన్నమాట ఇది రావడానికి. అయితే ఆ ఆర్గానిజమ్స్ అంతా కూడా బాగా లోపలంతా పస్లాగా ఫామ్ అయిపోయి ఆ పస్ అంతా కూడా చాలా భయంకరంగా చాలా విపరీతమైన పెయిన్ తో అసలు ఈవెన్ ఆ పర్సన్, ఆ ఫీమేల్ అసలు నడవలేదు, అసలు నడవడం కూడా అసలు ఒక కుంటేళ్లు నడిచినట్లు పాపం చాలా ఇబ్బంది పడుతూ ఇంకా అలానే పడుకునే ఉంటారనమాట, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు హాస్పిటల్కి వస్తే దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ ఒక యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి చూస్తాము తగ్గుతుందా అని. అది యూజువల్ గా తగ్గదు, రికరెంట్ గా వస్తూనే ఉంటుంది. తగ్గిపోతే అదృష్టం, అది ఒకసారి లేదు అంటే కల్చర్ కి పంపించి ఏ ఆర్గానిజం ఉందని ఆ ఆర్గానిజం కి సరిపడా మందులు పెడుతూ ఉంటాము. అది ఆ మందుల వలన ఒక 2-3 సార్లు కూడా తగ్గకపోతే, రికరెంట్ గా వస్తూ ఉంటే దాన్ని ఆపరేషన్ తీసేసి బ్యార్థోలిన్ యాబ్సెస్ రిమూవల్ అని చెప్పి ఒక ఆపరేషన్ చేసి తీసేయాల్సి ఉంటుంది. అది తీసేసినంత మాత్రం ఏం కాదు, తీయకపోతే మాత్రం రెగ్యులర్ గా రికరెంట్ గా వస్తే చాలా పెయిన్ఫుల్, చాలా భయంకరమైన సిచ్యువేషన్ అది. సో కరెక్ట్ గా మెడిసిన్ వాడాలి, కరెక్ట్ గా రెస్ట్ తీసుకోవాలి. ఆ యాబ్సెస్ ఆపరేషన్ చేసిన తర్వాత 1 డే హాస్పిటల్ స్టే ఉంటుంది. చక్కగా ఆ ప్రాంతంలో అంతా కూడా నీట్ గా క్లియర్ అయ్యే వరకు కూడా జాగ్రత్తగా ఇది చేసుకుంటే తర్వాత అసలు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇది చాలా మందికి ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు. కాకపోతే కొంతమందికి తెలియకుండానే తగ్గిపోతూ ఉంటుంది, కొంతమందికి బాగా ఎక్కువ సార్లు వస్తుంటే డెఫినెట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది.